హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉండే తోటకూర మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ వడల్ని బయట బండ్ల మీద ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా, చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ పచ్చిశనగపప్పు తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టానండి. మీకు అంత టైం లేకపోయినట్లయితే వేడి నీళ్ళలో ఒక 3/4 గంట ఉంచండి, సరిపోతుందన్నమాట. ఒక 2-3 గంటల తర్వాత పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి ఇలా వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి వడలు కరకరలాడుతూ ఉంటాయి. అక్కడక్కడ శనగపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే అంత టేస్ట్ ఉండవండి వడలు. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ చేసేది మసాలా వడలు కాబట్టి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా మీకు ఇష్టం లేకపోతే శనగపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే 1 ఇంచు అల్లం 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును తుంచి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 కట్టల తోటకూరను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నానండి. ఈ తోటకూరను వీలైనంత సన్నగా తరుక్కున్నట్లయితే వడల్లోకి చాలా బాగుంటుంది. మనం వేసేటప్పుడు కూడా అడ్డుపడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, వడలు చేసుకోవడానికి మిశ్రమం అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇందులోకి కొద్దిగా కూడా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున నీళ్లు ఉండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని వడల్లా ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా చేతి మీద చేసేసుకోవచ్చు అండి ఈ మిశ్రమాన్ని. ఇక్కడ చూస్తున్నారా, వడలు కడాయికి సరిపడగా వేశాను. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే బాగా కరకరలాడుతూ వస్తాయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపలి వరకు కూడా బాగా కరకరలాడుతూ వేగుతాయి. ఇలా మంచి కలర్ అయ్యి క్రిస్పీగా అయిన వెంటనే బయటకు తీసేసుకుందాము. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా చిన్న వడల్లా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటాయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా వడలు చిన్నపిల్లల దగ్గర పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతాయండి. ఆకుకూరల్ని మనం ఏదో ఒక విధంగా పిల్లలకి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ తోటకూర మసాలా వడలు అయితే మాత్రం కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. 2-3 గంటల వరకు కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కరకరలాడే తోటకూర మసాలా వడలు కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.